అయితే చూడాలి. సెకండ్ పార్ట్ అయితే వేస్ట్ అన్న దీనికి కోసం తీసేసి. చిత్రజ్యోతి ఏవి అన్న ఓకే సినిమా అయితే బాగా ఏవి ఉందన్న ఏవి ఉంది. ఆయన ఫ్యాన్స్కి నచ్చితేనేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్టు అవుతుంది. ఇప్పుడు ఐమాక్స్లో 6 థియేటర్లు ఉన్నాయి, 6 హౌస్ ఫుల్. కానీ ఇది ఓన్లీ ఐమాక్స్ సినిమా కాదు కదా, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచం చూసే విధంగా సినిమా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, అవునా కదా. ఆ రకంగా ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు, దేవరా, అందులో ఉన్న పడవలే ఇందులో ఉన్నాయి, అందులో ఉన్న సముద్రమే ఇందులో ఉన్నది, అందులో ఉన్న ఆదివాసులే ఇందులో ఉన్నారు. కొత్తది ఉండాలి. ఇప్పుడు పబ్లిక్ థియేటర్ రావాలంటే కొత్తదనం ఉండాలి. ఆ కొత్తదనం కనిపించలే. ఒకటి సినిమా అన్న తర్వాత బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, కోపం ఉండాలి, అన్నీ ఉండాలి, ఆవేశం ఉండాలి, ఆవేదన ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అలల్లాగా కదలాలి. సినిమా అట్లా కదలలే, అది అట్నే నిలబడిపోయి ఏమంటావు సచిన. ఇప్పుడు బతికున్నవాడైతే అట్లా పిలిచిందంటే ఇటు బతికే ఉన్నాడు అని చెప్తాం. ఇట్నే ఉంటే నిరనిలితే ఏమవుతుందంటే ఇటు సచ్చిండా బతికిండా అట్లా. కోమలో పోయిన మనిషి కోమలో పోతే ఎట్లా ఉంటుంది అట్ట. ఏందన్నా నాకు నచ్చితే అందరికి నచ్చాలి కదా, అది నాకు నచ్చలేదు. ఇట్ట ఉన్న దేవరకొండ కళ్ళు మూసుకొని తెరిచినంత చేపట్ల ఇంత అయిండు. చూసిన ఇప్పుడు అంత అప్డేట్ అయిపోయారు అన్న, అంత పిచ్చోళ్ళు ఎవరు అన్న. దాని గుండుకీకంగా మిషన్ ఇట్ట పెట్టి ఇట్ట అనగానే ఇట్ట లావ్ అయిపోతారా? ఎట్లా అయిపోతుంది? ఒక సాంగ్ అనే పెట్టాలి, ఎక్సర్సైజో ఏదో ఒకటి చేసేసి, ఓ సాంగో ఎక్సర్సైజో రన్నింగో వాకింగో ఏదో చెప్పేసి ఏదో మ్యాచ్ చేస్తే అయిపోతుంది. మిషన్ ఇట్ట పెట్టి బక్కగా ఉన్నాయన మిషన్ ఇట్ట పెట్టి తీయంగానే ఇంత లావ్ అయిపోయి ఇట్ట గడ్డ మీరు తెట్టన్నా పిచ్చోళ్ళు అన్న. ఇప్పుడు యూత్ అన్న ఇప్పుడు సినిమా థియేటర్లో కాదు, ప్రతి ఒక్కడు హీరో, ప్రతి ఒక్కడు డైరెక్టర్, ప్రతి ఒక్కడు కెమెరామ్యాన్ అయిపోయారన్న. సెల్ ఫోన్ చేతిలో ఉంటే వాడే డైరెక్టరు, వాడే హీరో, వాడే ప్రొడ్యూసరు, అట్లా అప్డేట్ అయిపోయారన్న. అది ఇట్లా ఉన్న దేవరకొండ గడ్డం లేదు, నెత్తి ఇట్లా ఉన్నాయన, బక్కగా ఉన్నాయన, ఒట్టి చేపలా ఎండిపోయినాయన. ఇది పెట్టి తీయంగానే ఇంత లావ్ అయిపోయి ఇట్లా గడ్డం పెరిగితే ఎట్లా అన్న? కష్టపడ్డాడన్నా, దానికి ఫలితం రావాలి కదా అంటున్నాను నేను అనేది. ఒక రైతు ఆయన చెట్లు కొట్టినా, చెట్లు నరికినా, ఏమంటారు రాళ్ళు దోమినా, దున్నినా, అదంతా కాదు కదా. ఎవడైనా కానీ ఏం చూస్తాడంటే, అరే నువ్వు ఆ చెట్లు కొట్టినావా రాళ్ళు కొట్టినావా అంటాడు. అరే ఎలా ఈసారి ఎన్నైనాయిరా అని పంట అడుగుతాడు. ఏమన్నా ఎంత పండింది, ఎంత డబ్బులు ఎంత వచ్చినాయని మనం అడుగుతాం తప్ప ఆయన కష్టపడ్డాడు, జిమ్కు పోయిండు, అది కాదు. నేను చెప్పలేను. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్కి నచ్చితేనే పండుతుంది. ఇప్పుడు సినిమా అనేది అన్ని హీరోలకు నచ్చాలన్న, హీరోలకు అంటే హీరోలు అన్నీ ఇప్పుడు మన హీరోలు అందరు ఫ్యాన్స్ ఉంటారు కదన్న, అందరికి నచ్చితే బాగా లాభాలు వస్తాయి. ఇప్పుడు బాహుబలి సినిమా ఉన్నది, ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా అదే చెప్తాను నేను, అందరికి నచ్చేలాగా లేదు, నాకు నచ్చలేదు.